నేను నా భర్త మరియు అతని కుటుంబంతో కలిసి న్యూ మెక్సికోలోని ఒక చిన్న మారుమూల సరస్సు వద్ద క్యాంపింగుకి వెళ్ళాము. మా ఫ్యామిలీ దాదాపు 10 మంది ఉంటాము మరియు తదుపరి క్యాంప్ సైట్లో మరో 6 వ్యక్తులు ఉన్నారు. సరిగ్గా రాత్రి సమయం అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. డిన్నర్ చేస్తూ, కొన్ని డ్రింక్స్ తాగటం, కథలు చెప్పడం, డాన్స్లు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సరిగ్గా అప్పుడే మేము ఒక చిన్న అమ్మాయి సహాయం కోసం అరుస్తున్నట్లు వినిపిస్తుంది. ఏ బృందానికి వారితో పాటు పిల్లలు లేరు, కానీ మేము ఒక చిన్న అమ్మాయి గొంతుని ఎంతో స్పష్టంగా వింటున్నాము. మేము అందరం కలిసి శబ్దాలు విన్న ప్రాంతాన్ని శోధించాలని నిర్ణయించుకున్నాము. మా క్యాంప్ సైట్ల వెనుక ఒక మైదానం ఉంది మరియు మేము అందరం వెతకడానికి వచ్చాము. మాకు కొంత దూరంలో తెల్లగా పొడవుగా ఒక ఆకారం కనిపిస్తుంది. స్వచ్ఛమైన తల్లిని బొమ్మను మా ఎదురుగా ఒక 100 అడుగుల దూరంలో ఉంటుంది. శబ్దాలు చేయకుండా చూశాము. ఆ విగ్రహం 6 అడుగుల పొడవు, సన్నగా మరియు తెల్లగా ఉండవచ్చని మేమంతా అనుకున్నాం. మేము పరిశోధించడానికి దగ్గరకు వెళ్ళాం. మేము దగ్గరకు వెళ్లే కొద్దీ అది దూరం జరుగుతోంది. ఆ తెల్లని ఆకారం ఎంతో భయంకరంగా ఉంది. మాకు భయం వేసింది. మేము అక్కడ నుండి పారిపోదాం అనుకున్నాం, కాని అంతలో అది ఆ చెట్ల మధ్యకి వెళ్లి మాయమైపోయింది. రాత్రంతా మేము నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు ఒక చిన్న అమ్మాయి సహాయం కోసం పిలుపునిస్తూనే ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.